నమస్తే. 2025 మాస ఫలితాల్లో జనవరి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి కొంత సడన్ డిసప్పాయింట్మెంట్స్ ఈ మంత్లో కొన్ని విషయాల్లో, అంటే ఏ విషయాల్లో సడన్ డిసప్పాయింట్మెంట్స్, ఏదో ఒక రిలేషన్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. లవ్ రిలేషన్ కావచ్చు, లేదా ఫ్రెండ్షిప్ కావచ్చు. ఈ రిలేషన్స్లో కొంత బ్రేక్స్ ఏదైనా వచ్చే సిచ్యువేషన్స్ సింహరాశి వారికి ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా వస్తుందనుకున్న అమౌంట్ సడన్గా డ్రాప్ అవ్వడం, కానీ అనుకున్నంత అమౌంట్ రాకపోవడం, ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఏవో మీ చుట్టూ ఉంటాయి. ఇంకా కుటుంబ పరిస్థితులు కూడా కొద్దిగా వ్యతిరేకము, ఒత్తిడికి కొద్దిగా లోనవుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ కావచ్చు, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య కావచ్చు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటంటే సడన్గా ఏవో ఒక సమస్యలు అరైజ్ అవ్వడము, అలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. అండ్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కూడా చిన్న చిన్న అపార్థాలు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా సంతాన విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి. సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిహారాలు అన్నవి అన్నీ కరెక్ట్గా ఆస్ట్రాలజీ సంప్రదించి కరెక్ట్ పరిహారాలు అన్నవి పాటిస్తే మీకు కొంత ఆందోళనకరమైన సిచ్యువేషన్స్ తగ్గుతాయి. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే పిల్లల యొక్క హెల్త్ పట్ల కానీ, వాళ్ళ యొక్క అంటే ఎదుగుదల కానీ, హెల్త్, చదువుల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా నూతన వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఈ 5 వారాల్లో కూడా సింహరాశి వారికి మంచి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయన్నమాట. స్పెక్యులేషన్ వ్యాపారం, నూతన వ్యాపార ప్రయత్నాలు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా హెల్త్ కండిషన్స్ తీసుకుంటే జనవరి 3 వారాలు అనుకూలంగా ఉన్నాయి. జనవరి 3 వారాలు అంటే 1st to 4th వరకు ఫస్ట్ వీక్ వస్తుంది మనకి, 5th to 11th వరకు సెకండ్ వీక్, 12 to 18 వరకు థర్డ్ వీక్. 3 వీక్స్ కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనకి వచ్చేది ఏంటి అంటే 19 to ఆల్మోస్ట్ 26th వరకు కూడా 4th వీక్ నడుస్తుంది, తర్వాత 5th వీక్ ఉంటుందన్నమాట. సో ఈ 3 వీక్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఖర్చుల విషయంలో కుటుంబంలో కొద్దిగా వ్యయం చేస్తారనమాట. ఎలాంటి వ్యయం అవుతుంది? పిల్లల యొక్క చదువులకి కానీ, ఫ్యామిలీకి సంబంధించి కొన్ని పర్చేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ సింహరాశి వారికి ఏర్పడతాయి. అలాంటి విషయాల్లో కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా జనవరి 3 వీక్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కోర్టు సమస్యలు కానీ, లేదంటే శత్రువులపైన విజయం కానీ, ఇవన్నీ కూడా న్యూట్రల్ కండిషన్లోనే ఉన్నాయి. అంటే పెద్ద నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. మాధ్యమిక ఫలితాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా కుటుంబ విషయాల పట్ల ప్రత్యేకించి కొంత పేషెన్సీగా ఉండడం మంచిది. సడన్గా ఏదో ఒక డిస్కషన్ అవ్వడము, నెగిటివ్ వాతావరణము ఇలా ఏర్పడే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా ప్రేమ వ్యవహారాలు ఇవేవన్నా తీసుకుంటే అవి కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తాయి, ఫాస్ట్గా ఉండదు. కాబట్టి స్టాగ్నెంట్గా ముందుకెళ్తుంది. ఆ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, లేదా పెద్దవాళ్ళకి వెళ్ళి తొందరపడి చెప్పడం ఇలా అయితే చేయకుండా ఉంటే మంచిది. కొంత మంచి టైం వచ్చే వరకు వేచి ఉంటే మంచిది అన్నది అడ్వైజ్ అనమాట సింహరాశి వారికి ప్రత్యేకించి. ఇంకా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా సేమ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ ఫలితాలు మనకి వర్తిస్తాయి. ఇంకా మనం చేసుకోవాల్సిన పరిహారాలు, సింహరాశి వారికి ఏ పరిహారాలు చేసుకోవాలి ఈ మాసంలో అని మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మంచిది. దుర్గా అమ్మవారి ఆరాధన చేయటము, దుర్గాష్టకాన్ని పఠించుకోవటము, ఇవన్నీ చేయడం వల్ల చాలా మానసికమైన ఉపశమనం అనేది చాలా లభిస్తుందన్నమాట. శక్తి ఆరాధన చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి. ముఖ్యంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తే మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది సింహరాశి వారికి. జనవరి 1st, 2nd డేట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. కొంత జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడతారు, చర్చిస్తారు. బిజినెస్ పార్ట్నర్స్తో కూడా ఓపెన్గా డిస్కషన్స్ చేస్తారు. పాజిటివ్ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. ఇంకా 3rd, 4th డేట్స్ అనేవి కొద్దిగా ఎందుకో డిస్టర్బ్డ్గా ఉంటారు. హెల్త్ కండిషన్ కానీ ఏదైనా డిస్టర్బ్డ్ మైండ్తో ఉంటారు 3rd, 4th డేట్స్. ఇంకా 5, 6, 7, 8, 9, 10 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తుంది. 11, 12 ఈ డేట్స్ మళ్ళీ కొంత
అలసటగా ఉండడం, ఏ డేట్స్ అవి 11, 12 డేట్స్లో శారీరకమైన అలసట కొద్దిగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. 13, 14 డేట్స్ మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్ చేస్తారు 13, 14 డేట్స్లో. 15, 16, 17, 18 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి. 19, 20, 21, 22, 23, 24, 25, 26 వరకు ఉండే డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ డేట్స్ ఇన్ జనవరి 27, 28, 29, 30 ఈ డేట్స్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే జాగ్రత్తగా అంటే మేజర్ డిసిషన్స్ చేయలేకపోతారు. పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే సడన్గా ఏవో ఒక డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు. ఇలా కొద్దిగా నార్మల్గానే వెళ్ళిపోతుంది తప్ప పాజిటివ్గా ఏదైనా వర్క్ చేయాలని కానీ మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదన్నమాట. లాస్ట్ ఎప్పుడు 27 to 31 మధ్యలో ఉండే డేట్స్ అన్నీ కూడా మనకి 27, 28, 29, 30 ఈ డేట్స్ అన్నీ కూడా అట్లానే మనకి అనిపిస్తూ ఉంటాయి సింహరాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.